మాజీ మంత్రి దాడిశెట్టి రాజా అరెస్టుకు రంగం సిద్ధమవుతుందా? కొద్ది రోజుల కిందట మా ఇన్పుట్ ఎడిటర్ సుభాకర్ గారు ఇచ్చిన స్టోరీ నేపథ్యంలో దాని ఫాలోఅప్ ఒకసారి ఈరోజు హైకోర్టు ఆయనకి ముందస్తు బెయిల్ నిరాకరించిన నేపథ్యంలో మున్ముందు ఏం జరగబోతోంది? ఆంధ్రజ్యోతి జర్నలిస్ట్ సత్య హత్య కేసులో దాడిశెట్టి రాజా అరెస్టు జరగబోతోందా? సుభాకర్ గారు ఏం జరగబోతున్నట్టు అర్థం చేసుకోవాలి ఈ రోజు ముందస్తు బెయిల్ ఇవ్వకపోవడాన్ని బట్టి? మనం గత వారమే ఈ ఆంధ్రజ్యోతి విలేకరు సత్యనారాయణ హత్య కేసుకు సంబంధించి ఏదైతే అప్పుడు ఎఫ్ఐఆర్ కట్టారో ఎఫ్ఐఆర్ లో కట్టిన 7 పేర్లని తీసేసి ఛార్జ్ షీట్ లో కొత్త పేర్లని చేర్చడం, ఆ తీసేసిన పేరుల్లో దాడిశెట్టి రాజా పేరు తీసేయటం, దాన్ని కేసు పునర్విచారణ జరిపించాలి. ఈ కేసులో సరైన విచారణ సరైన దశలో జరగలేదు అని చెప్పేసి ఈ కేసులకు సంబంధించి హైకోర్టులో రిట్ పిటిషన్ వేయటం జరిగింది. అది పోసాని వెంకటేశ్వర్లు అనే సీనియర్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఎవరైతే ఈ విలేకరు సత్యనారాయణకి సంబంధించిన హత్య కేసుకు సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ మళ్ళీ పునఃప్రారంభించాలి అని చెప్పేసి సీనియర్ కౌన్సిల్ పోసాని వెంకటేశ్వర్ల ఆధ్వర్యంలో చాలా బలమైన వాదనలో వినిపించడం జరిగింది. మనం దీని వారం క్రితమే వార్తను ప్రసారం చేసాము. ₹1 ఫీజు కూడా తీసుకోకుండా పోసాని గారు ఆంధ్రజ్యోతి విలేకరు సత్యనారాయణకి సంబంధించి అతని కుటుంబానికి న్యాయం జరగాలి, అతని హత్య కేసులో ఎవరైతే నిందితులు ఉన్నారో మాజీ మంత్రి దాడిశెట్టి రాజాని చట్టం ముందు దోషిగా నిలబెట్టాలి అనే ఉద్దేశంతో ఆయన హైకోర్టులో పోరాటం చేశారు. దాన్ని ఇవాళ తీర్పు హైకోర్టు దాడిశెట్టి రాజాకి అనుమానాలు ఉన్నాయి, తనను అరెస్ట్ చేయబోతున్నారు జర్నలిస్ట్ హత్య కేసులో అనే అనుమానంతో ముందస్తు బెయిల్ కోసం హైకోర్టుకి అప్రోచ్ అయ్యారు. ఇవాళ హైకోర్టు ముందస్తు బెయిల్ ఇవ్వటం కుదరదు అని చెప్పేసి తోచిపుచ్చింది. తప్పనిసరిగా ఈ కేసులో దాడిశెట్టి రాజా అరెస్ట్ అవబోతున్నారు. వైసీపీకి సంబంధించిన మాజీ మంత్రుల్లో అరెస్ట్ ఈ హత్య కేసులో జర్నలిస్ట్ సత్యనారాయణ హత్య కేసులో దాడిశెట్టి రాజా మరికొద్ది రోజుల్లో అరెస్ట్ అవ్వబోతున్నారు అనేది మనకున్న విశ్వసనీయ సమాచారం. అంటే గతంలో మనం చూసాం, తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద దాడి చేసిన వాళ్ళు హైకోర్టు తిరస్కరించింది, సుప్రీంకోర్టుకి వెళ్ళి రిలీఫ్ తెచ్చుకున్నారు కదా. ఆ అవకాశం రాజా కూడా ఉంటుందా ఇక్కడ? అవకాశం రాజాకి ఖచ్చితంగా ఉంటుంది. రాజ్యాంగబద్ధంగా అది దాడిశెట్టి రాజా సుప్రీంకోర్టు గడప తొక్కే లోపే మరి ఇక్కడ సంబంధించిన సిఐడి కానీ లేదంటే లోకల్ సివిల్ పోలీస్ కానీ దాడిశెట్టి రాజాని అదుపులోకి తీసుకునే పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఈ కేసు మెరిట్ని బట్టి చూస్తే సుప్రీంకోర్టుకి వెళ్ళినా కూడా అక్కడ కూడా దాడిశెట్టి రాజాకి చుక్కేది రావచ్చు అనేది న్యాయ నిపుణుల అభిప్రాయం. రైట్ సుభాకర్ గారు, థ్యాంక్ యూ. అసలు కేసు వివరాల్లోకి వెళ్తే వారం రోజుల కిందటే తెలుగువన్ ప్రసారం చేసిన కథనం ఇది. వెల్కమ్ టు తెలుగువన్. తుని నియోజకవర్గ పరిధిలో తొండంగి మండలం ఆంధ్రజ్యోతి పత్రిక జర్నలిస్ట్గా సత్యనారాయణ పనిచేసేవారు. 15 ఏళ్లుగా ఆయన వృత్తిలో ఉన్నారు. జర్నలిస్ట్ సత్యనారాయణ తన వృత్తిలో భాగంగా స్థానిక ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా దొంగ బంగారం బాగోతాలు, అక్రమ మైనింగ్, పేదల బియ్యం అక్రమ రవాణా, గ్రెనేడ్ దందా, అక్రమ ఇసుకపై అనేక కథనాలు ప్రచురించడంతో నాటి స్థానిక ఎమ్మెల్యే దాడిశెట్టి రామలింగేశ్వరరావు ఎలియాస్ దాడిశెట్టి రాజాలో సత్యనారాయణపై కక్ష పెంచుకునేలా చేసింది. 2019 సెప్టెంబర్ 10న సత్యనారాయణపై హత్యాయత్నం జరిగింది. తనపై జరిగిన హత్యాయత్నంపై తుని రూరల్ పోలీస్ స్టేషన్లో సత్యనారాయణ ఫిర్యాదు చేశారు. విధుల్లో ఉన్న సబ్ ఇన్స్పెక్టర్ శివప్రసాద్ స్పందిస్తూ ఒంటి మీద గాయాలేమీ లేవుగా అని హేళనగా మాట్లాడుతూ కంప్లైంట్ రిజిస్టర్ చేయడానికి ఎస్ఐ నిరాకరించాడు. జర్నలిస్ట్ నాయకుల ఒత్తిడి మేరకు ఎట్టకేలకు సత్యనారాయణపై జరిగిన దాడిపై హత్యాయత్నం కేసు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయ్యింది. కంటి తుడుపు చర్యల్లో భాగంగా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు, కానీ దాడిపై ఎటువంటి ప్రాథమిక విచారణ జరపలేదు. సరిగ్గా నెల రోజుల వ్యవధిలో 2019 అక్టోబర్ 15 సాయంత్రం సుమారు 6:30 ప్రాంతంలో గతంలో సత్యనారాయణపై ఎక్కడైతే హత్యాయత్నం జరిగిందో సరిగ్గా అదే ప్లేస్లో కత్తులతో దాడి చేసి అత్యంత పాశవికంగా చంపేశారు. అప్పటి వరకు కేవలం ఎమ్మెల్యేగా ఉన్న దాడిశెట్టి రాజాను నాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏకంగా మంత్రిని చేశాడు.
జగన్మోహన్ రెడ్డి దృష్టిలో హత్యలు, లూటీలు, మానభంగాలు చేసిన రికార్డు ఉంటే వారికి ప్రమోషన్, పార్టీలో గుర్తింపు దక్కుతుంది. దళితుడు డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపి శవాన్ని డోర్ డెలివరీ చేసిన ఎమ్మెల్సీ అనంతబాబు ఉదంతమే ఒక పెద్ద ఉదాహరణ. సత్యనారాయణ హత్యపై ఆంధ్రప్రదేశ్ అంతటా జర్నలిస్ట్ సంఘాలు ఆందోళన చేశాయి. హత్యని నిరసిస్తూ పాత్రికేయులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశాయి. మరొక వైపు హత్యపై ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కూడా స్పందించింది. కేసు విచారణకు స్వీకరించింది. పూర్తి వివరాలు తమకు నివేదించాలని ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఏపీ డీజీపీ, హోంశాఖ కార్యదర్శి కూడా నాడు నోటీసులు జారీ చేసింది. అప్పటి డీజీపీ ఎవరో తెలుసా? వైసీపీ న్యాయాన్ని, వైసీపీ ధర్మాన్ని కంటికి రెప్పలా కాపాడటంలో వీరుడు, వీర విధేయుడు, నాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలేరు, ద గ్రేట్ వైపీఎస్ దామోదర్ గౌతమ్ సవాంగ్. దాడి జరిగిన వెంటనే ఫిర్యాదు చేశాం, స్పందించుంటే ఆయన ప్రాణాలు కాపాడేందుకు అవకాశం ఉండేదని జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు ఐవి సుబ్బారావు అన్నారు. సీనియర్ జర్నలిస్టు ఆలపాటి సురేష్ కుమార్ మాట్లాడుతూ, పోలీసుల వైఫల్యం వల్లే జర్నలిస్టు సత్యనారాయణ హత్య జరిగిందని భావిస్తున్నాం. తుని పోలీసులు పూర్తి అలసత్వం ప్రదర్శించినట్లు కనిపిస్తుంది. సత్యనారాయణను బెదిరించిన ఆడియో రికార్డులను యూనియన్ తరపున ఎస్పీకి తీసుకెళ్ళి ఇచ్చినా ఆయన స్పందించలేదు. ఈ విషయాన్ని డీజీపీ దృష్టికి తీసుకువెళ్ళాం. నిర్లక్ష్యం వహించిన తుని రూరల్ ఎస్ఐపై దర్యాప్తు చేసి చర్యలు తీసుకోవాలని కోరేమన్నారు. నాటి తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ అదన్ నయీం అస్మీ విలేకరుల సమావేశం పెట్టి వెరపు లేకుండా నిర్లజ్జగా, నిస్సిగ్గుగా ఏమని సెలవిచ్చారో తెలుసా? హత్య గావించబడ్డ జర్నలిస్ట్ సత్యనారాయణ ఒక వ్యక్తిని బెదిరించాడంట. ఏమని బెదిరించాడంటే, నాకు 3 లక్షలు డబ్బులు ఇవ్వు, లేకపోతే నీ మీద రౌడీ షీట్ తెరిపిస్తాను అని ఒక వ్యక్తిని బెదిరిస్తే అందుకు ఆ వ్యక్తి సత్యనారాయణను హత్య చేశాడంట. నాడు ఈ గడ్డి కరిచిన ఎస్పీ ప్రస్తుతం భీమవరం ఎస్పీగా కొనసాగుతున్నారు. నాడు ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసిన కేసులో నాటి కాకినాడ ఎస్పీ వైపీఎస్ రవీంద్ర బాబు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, అనంతబాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని నువ్వు మద్యం మానేసిరా అంటే వినకుండా మద్యం తాగి తన వద్దకు వస్తే చెంప మీద ఇలా అంటే ఆ పక్కనే ఉన్న గేటుకు తల తగిలి చనిపోయాడంట. ఇది వైపీఎస్ల పరిస్థితి. జర్నలిస్ట్ సత్యనారాయణ హత్య కేసు, జర్నలిస్టు ఆందోళన నేపథ్యంలో తుని రూరల్ పోలీస్ స్టేషన్ ఎస్ఐని నాడు సస్పెన్షన్ అంటూ కంటి తుడుపు చర్యలకు పాల్పడ్డారు. హత్య కేసుకు సంబంధించిన షార్ట్ షీట్లో ఎఫ్ఐఆర్లో నాడు నిందితులుగా పేర్కొన్న దాడిశెట్టి రాజాతో సహా మొత్తం 6 పేర్లు తీసేసి 7 కొత్త పేర్లు చేర్చారు. ఏ స్థాయిలో అధికార దుర్వినియోగంగా పాల్పడితే ఇలాంటి దారుణమైన పనికి ఒడిగట్టగలుగుతారు? హత్య కేసు నిందితులను దాడిశెట్టి రాజా అనుక్షణం తన ప్రైవేటు అంగరక్షకులుగా తన వెంటే అనునిత్యం నేటికీ తిప్పుకోవటం విశేషం. సత్యనారాయణ హత్య దర్యాప్తు అత్యంత దారుణంగా, అమానవీయంగా జరిగిందని ఎఫ్ఐఆర్లో నిందితుల పేర్లు మొత్తాన్ని తీసేసి కొత్త పేర్లు షార్ట్షీట్లో చేర్చడం వెనుక దారుణ కుట్ర దాగి ఉందని సత్యనారాయణ కుటుంబ సభ్యులు స్వతంత్ర దర్యాప్తు కానీ, సిబిఐ దర్యాప్తు కానీ ఈ కేసు అప్పచెప్పాలని చెప్పేసి హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. 2019 నుంచి 2024 వరకు హత్య జరిగిన 5 సంవత్సరాల తర్వాత నిన్న ఈ కేసులో నాకు ముందస్తు బెయిల్ కావాలని దాడిశెట్టి రాజా హైకోర్టును ఆశ్రయించాడు. జర్నలిస్ట్ సత్యనారాయణ హత్య కేసు నిందితులను చట్టం ముందు దోషులుగా నిలబెట్టడం కోసం మానవీయ కోణంలో ఈ కేసును సీనియర్ కౌన్సిల్ పోసాని వెంకటేశ్వర్లు చేపట్టారు. ₹1 ఫీజు ఆశించకుండా హైకోర్టులో పోసాని హోరాహోరీ వాదనలు వినిపించారు. దాడిశెట్టి రాజా ఎట్టి పరిస్థితుల్లో బెయిల్కు అర్హుడు కాదు అని చెప్పి పోసాని బలమైన వాదనలు వినిపించారు.